హాయ్ అండి. అందరికీ నమస్తే. బమ్మాస్ కిచెన్‌కు స్వాగతం. ఇవాల్టి మన కిచెన్‌లో ఒక స్వీట్ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది జుక్నీతో చేసే హల్వా అండి. ఒకవేళ మీకు జుక్నీ అవైలబుల్‌గా ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది ఈ జుక్నీ హల్వా. మరైతే ఇంక లేట్ చేయకుండా ఈ హల్వా ఎలా చేసుకోవాలో చూసేయండి మరి. ముందుగా 750 గ్రామ్స్ జుక్నీ తీసుకొని పీలర్‌తో పైనుండే చెక్కుని మొత్తాన్ని తీసేసి ఇలా తురుముకొని పక్కన పెట్టుకోండి. ఈ జుక్నీతో స్వీట్సే కాకుండా చట్నీస్, కర్రీస్ కూడా చేసుకోవచ్చండి. ఆల్రెడీ మన ఛానల్‌లో జుక్నీ చట్నీ వీడియో ఉంటుంది. పైన ఐ కార్డ్స్‌లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి జీడిపప్పు మరియు బాదంని నేతిలో బాగా రోస్ట్ చేసుకోండి. ఇవే కాకుండా పిస్తా, కిస్మిస్ లాంటివి కూడా వేసుకోవచ్చండి. మీ ఫేవరెట్ నట్స్ ఏమైనా వేసుకొని ఇలా బాగా రోస్ట్ చేసుకున్నాక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఆల్రెడీ తురుము పెట్టుకున్న జుక్నీ వేసి మీడియం హీట్లో బాగా ఫ్రై చేయండి. ఇందులో వాటర్ ఎక్కువగా ఉంటుందండి. మొత్తం ఇంకిపోవాలి. అలానే ఇందులో ఉండే పచ్చివాసన కూడా పోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా వాటర్ మొత్తం ఇంకిపోయాక మరిగించుకున్న పాలు 2 కప్పుల వరకు వేసుకొని ఈ తురుముని పాలల్లో ఉడకనివ్వండి. పాలు వేసుకున్నాక అడుగు అంటుకోకుండా స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఈ పాలల్లోనే ఈ తురుముని మంచిగా ఉడకనివ్వండి. ఇప్పుడు ఇందులోకి 1:30 కప్పు పంచదార వేసుకోండి. పంచదార కరిగాక 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని లో ఫ్లేమ్‌లోనే దగ్గర పడే వరకు కలుపుతూ ఉండండి. అలానే పంచదార కరిగిపోయాక ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఒకవేళ షుగర్ సరిపోలేదనిపిస్తే 1 లేదా 2 టేబుల్ స్పూన్ వరకు పంచదార యాడ్ చేసుకోండి. ఇలా దగ్గర పడుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఒకసారి బాగా కలిపేసుకొని చివరిగా డ్రై ఫ్రూట్స్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి. అంతేనండి, టేస్టీగా యమ్మీగా ఉండే జుక్నీ హల్వా రెడీ అండి. రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఈ టేస్ట్ మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఇప్పుడే బమ్మాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరో కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.